తిరుపతి నమో నమ. మనము శివుడు ఆధీనం రా. శివుడు ఆజ్ఞతోనే ఈ శరీరం వెలుగుతున్న. శివుడు సృష్టించిన శరీరంతోన నువ్వు అల్లని నమ్ముతావో, యేసుప్రభుని నమ్ముతావో, శివుని నమ్ముతావో, ముగ్గుట్లో ఏ దైవాన్ని నమ్మినా మన ఆయనకు ఒకటే, స్వామికి, వీరభద్రునికి. కానీ ధర్మాలతో ఉండాలా. ఎవరినేమి నువ్వు సినిమా హీరోలను కానీ రాజకీయ నాయకులను పట్టుకోవద్దు. వాళ్ళంతా అశాశ్వతం. వాళ్ళే దేవుడి ఆధీనంలో ఉంటారు. వాళ్ళ కర్మఫలాలు తిన్నుకుంటారు. వాళ్ళు వెలిగేది పూర్వజన సుకృతం వల్ల. ఇప్పుడు మంచి పనులు చేస్తే వెలుగుతారు, లేదంటే కర్మఫలాలతో నాశనం అయిపోతారు. వాళ్ళని ఎందుకు పట్టుకుంటారు? జెండాలు పట్టుకొని. మీరు శివుని పట్టుకుంటే వెలుగుతారు. శివుని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతారు. మనం వెలిగించేది ఆయన. ధర్మాన్ని పట్టుకోండి. ఈ ఆత్మని ఆ భగవంతుని తోలుకుంటే ధర్మం తెలుస్తుంది. కలిని తోలుకుంటే అధర్మము, రాక్షసిని తోలుకుంటే నాశనం అయిపోతారు. తెలుసుకోండి. హీరోల్ని, సినిమా యాక్టర్లని, నాయకుల్ని వీళ్ళందరినీ అభిమానించండి, అంతేగాని పిచ్చి చేయొద్దండి. మనము దేవునికి అంకితం కాండి. ఆ భగవంతుడే మనల్ని గండాల నుంచి గట్టెక్కించి మన భవిష్యత్తు ఇచ్చి వంశాలు వెలిగిచ్చేది. ఆయనకి రుణపడి ఉంటాం. ఆయనకే మనము రుణగ్రస్తులా ఉంటాం. ఆయన